థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్గా 3వ వారంకి అడుగు పెడుతున్నాం. ఇంత అభిమానం, ఇంత ఆదరణ, మంచి సినిమాలు తీయాలి అని ఇంకా ప్రోత్సహిస్తుంది. అంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం అండ్ ఆఫ్టర్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ గాట్, మేము ఇంకా రెస్పాన్సిబుల్ అయ్యాం. ఇంకా మంచి సినిమాలే తీయాలి. ఇప్పుడు అర్జెంటుగా మీటర్లో గబగబా సినిమాలు తీయక్కర్లేదు, తీసేదేదో మంచి సినిమానే తీద్దాం. మన మీద చూపించిన ఈ ప్రేమకి అంతకంటే అంత బదులిద్దాం అని ఒక థాట్ ప్రాసెస్. అండ్ చాలామంది అంటే ఇంతకుముందు చేసిన ప్రతిసారి ప్రెస్ మీట్స్లో కానీ దేంట్లోని క్యామియోస్ రివీల్ చేయలేదు ఎప్పుడు. ఈ సినిమాకి ఎస్పెషలీ చాలామంది ఆన్సామ్ కాస్ట్ వచ్చి అందరూ ఒకరికొకరు తోడ్పడి ఈ సినిమాకి మేము ట్రిబ్యూట్ అంటూ వచ్చిన చాలామంది పీపుల్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, ఎస్పెషలీ నాగ చైతన్య బీయింగ్ కమింగ్ ఫ్రమ్ ద లెగసీ ఆఫ్ ఏఎన్ఆర్ గారు, మేము చెప్పగానే నువ్వు చేస్తే బాగుంటుంది తాతగారు లాగా అంటే ఇమీడియట్గా కంపారిజన్స్ వస్తాయా, బ్యాక్లాష్ ఉంటుందా ఏమీ ఆలోచించకుండా నాకు ఇది చాలా మంచి ఆపర్చునిటీ మీరు ఇచ్చింది స్వప్న అని వచ్చి చేసినందుకు చైతన్యకి, ఇప్పుడు దాకా నేను చైతన్య గురించి చెప్పలేదు ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ లాగా ఉంచుదామని, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ చై. లైక్ టు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ క్రూ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎస్పెషలీ మీడియా. మంచి సినిమా తీస్తే మీరు వెనకాల ఉంటారు అని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మాది అని మేము ఎలా అనుకున్నామో మీదని మీ అందరూ అనుకున్నారు, అందుకే ఇవాళ ఇంతగాన విజయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. మహానటి ఇంత దిగ్విజయంగా నడుస్తుంది అంటే మన ప్రేక్షకులు ఎంత గొప్పవారు అనేది ఇప్పుడు రుజువైందండి. సహజంగా మంచి సినిమాలు చూడరు అని అంటూ ఉంటారు. మరి మహానటి చూస్తున్నారు కదండి అంటే అది ఆ సినిమా ఎందుకు చూస్తున్నారో తెలుసా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏంటంటే ఆన్సర్స్ని తయారు చేసుకుంటూ బతుకుతున్నాం. అసలు ఆన్సర్ ఒకటి ఉంటుంది, అది ఎవరికి అక్కర్లా. మనకు కావాల్సిన ఆన్సర్ ఒకటి మనం తయారు చేసుకొని దాన్ని చూసుకుంటూ జీవితం అంతా గడిపిస్తుంటాం. ఈ సినిమా ఇంత విజయవంతం అవ్వడమే, ఇంతకంటే రుజువు ఇంకొకటి ఉండదు. చూసేవాళ్ళు ఎప్పుడూ తీసేవాళ్ళ కంటే గొప్పవాళ్ళే. వాళ్ళు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, న్యాయమూర్తులు, మమ్మల్ని నిర్ణయించే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఈ సినిమా చూసి రుజువు చేశారండి. తీసే విధంగా తీస్తే అది రెగ్యులర్ సినిమా కావచ్చు, మాస్ మసాలా సినిమా కావచ్చు, క్లాస్ మూవీ కావచ్చు, ఏ సినిమా అయినా సరే తీసే విధంగా తీస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని రుజువు చేసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేనండి. ఎన్ని అసలు వాళ్ళకి చెప్పే కృతజ్ఞతలు అంటూ లేవు. ఇంకో మంచి సినిమాకి పనిచేసి వాళ్ళకి ఇవ్వటమే దానికి మనం చూపించుకునే కృతజ్ఞత, అంతకంటే ఏం లేదు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి దత్తు గారికి, స్వప్న గారికి, ప్రియాంక గారికి, నన్ను చూస్ చేసుకున్నటువంటి నాగశ్విన్ గారికి, అందరికీ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అసలు కీర్తి గారిని చూస్తుంటే సావిత్రి గారిని చూస్తున్నట్టే ఉంది. అసలు మా అమ్మ నాకు ఫోన్ చేసి, నాకు ఇప్పటిదాకా మా అమ్మగారు సావిత్రి గారికి విపరీతం అభిమానం అండి. ఈ సినిమా చూసి నాకు ఇప్పటి నుంచి సావిత్రి గారిని గుర్తు చేసుకుంటుంటే కళ్ళు మూసుకుంటే నాకు కీర్తి సురేష్ కనిపించేలా ఉంది అని చెప్పి మా అమ్మ అందండి. సో అంత గొప్పగా ఈ సినిమా జనంలోకి వెళ్ళిపోయింది. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ. అయినాక ఐ పర్సనలీ ఫీల్ మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది. ఇట్లాగే మంచి సినిమాలు తీయాలని we will try our best and thank you once again. Thanks Priyanka, Swapna. Actually అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇంత ఉంటుందని తెలియదు నాకు, బట్ షీ పర్ఫార్మ్ వెల్. థ్యాంక్స్ అ లాట్. వాళ్ళు వచ్చినందుకు అండ్ రాసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరికీ సినిమా నచ్చింది. సినిమాని ప్రేమిస్తేనే ఇలాంటి సపోర్ట్ ఇస్తారని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి సినిమా మీద కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టామండి. సో వీ వాంటెడ్ అంటే జనాలు వచ్చి ఆ కాలంలోకి ఆ హిస్టరీని చూస్తారన్నట్టు అనుకొని కమ్ బి అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని పెట్టాం. కానీ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ అని చేంజ్ చేసాం. బికాజ్ ఐ థింక్ ఈ మూవీకి సో మెనీ థింగ్స్ కేమ్ టుగెదర్. లైక్ ఇప్పుడు
నేను రాసుకున్నాను, నేను డైరెక్ట్ చేశానని ఇది అలా అవ్వలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ థింగ్. ఇట్స్ నాట్ వన్ థింగ్. ఐ థింక్ ఒక మ్యాగ్నెట్ లాగా సావిత్రి గారి ఎనర్జీ జస్ట్ పుల్డ్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ అప్రోప్రియేట్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆర్ వన్స్ ఇన్ అ జనరేషన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. యాజ్ అ డైరెక్టర్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూస్తే. అండ్ ఇట్ విల్ బీ వెరీ, చాలా టెంప్టింగ్, నేనే క్రెడిట్ తీసుకోవాలని ఇట్స్ టెంప్టింగ్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ బికాజ్ ఇలాంటిది రీక్రియేట్ చేయలేము. When it has to happen, something like this happens, and we are very lucky. We are all lucky to be part of it, and you know, a movie like this, anukodamu cheyalan anukodamu oka ettu, and just to produce it is like a whole different ball game andi. And I think Evide Subramaniam was a huge risk for Priyanka, Swapna, and this movie I don't think anybody else could have made it with the amount of passion and care that they did. Ante budget perigindi without a big hero, ante that amount of faith and love చేశారు, అందరూ కష్టపడి చేశారు కాబట్టి దిస్ మూవీస్ అంతమందికి రీచ్ అయింది అండ్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ప్రేమ కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తేనే పీపుల్ కనెక్ట్ అవుతారు అనుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ బిహైండ్ ద సీన్ థ్యాంక్ చేయలేమన్నమాట. ఇప్పుడు మా సౌండ్ డిజైనర్ రఘు ఉంటాడు, డిటిఎస్ మిక్సింగ్లో తపస్ ఉంటాడు, విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎంతమంది, అంటే ఈ సినిమాలో పెద్ద విఎఫ్ఎక్స్ కనిపించని విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి, లైక్ విచ్ యూ డోంట్ సీ. సో మెనీ విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, కాస్ట్యూమ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, there's so many people behind the scenes, Kirti makeup వాళ్ళు, Dulkar makeup వాళ్ళు, so many hundreds and hundreds of people who work to make like each shot possible. And maybe ఈ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అందరి గురించి చెప్పడానికి. సో మెనీ పీపుల్ హు హెల్ప్ రీసెర్చ్ టైంలో ఫోటోలు ఇచ్చి ఆర్ జస్ట్ యునో సజెషన్స్ ఇచ్చి ఆర్ చిన్న ఇన్సిడెంట్స్ చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ ఎంతమంది పాజిటివ్గా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. దే వాజ్ ఆల్వేస్ 1.5 yearsలో దే వాజ్ నో డౌట్స్ ఉండేవేమో కొంతమందికి, బట్ దే వాజ్ నెవర్ ఎనీ నెగిటివిటీ. అంటే చేయండి, బాగా చేయండి, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, లైక్ దుల్కర్, సమాంత, విజయ్, ఎవ్రీబడి, they just lent their energy to this project, and that energy is what is translating to the success. And ante the same thing, ante just experience the magic on the big screen ante before it goes off, because that's ఆ పెద్ద స్క్రీన్ మీద సంథింగ్స్ హ్యాపెనింగ్ అండి. జనాలు వెళ్ళి థియేటర్లో కూర్చొని చూస్తున్నారు అండ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు కూడా తెలియదు ఏమవుతుంది, ఏం చేసామంటే నాకు కూడా తెలియదు, బేసిక్లీ ఏం చేసాం మాకు తెలియదు. సో బిఫోర్ ఇట్ లీవ్స్ ఐ హోప్ యూ గెట్ అ ఛాన్స్ టు సీ ఇట్ అగైన్. థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్స్ సాయమాన్ గారు, థ్యాంక్స్ కీర్తి. నాకు సావిత్రి గారి గురించి ఈ సినిమా చేసే ముందు పెద్దగా తెలియదండి, చేసేటప్పుడు కూడా పెద్దగా తెలియదు, కొంచెం కొంచెం తెలుసు. ఫస్ట్ డే ఆ ప్రివ్యూ చూసినప్పుడు నాకు ఇట్లా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆమె లైఫ్ చూసి. ఆమె అండ్ సావిత్రి గారి లైఫ్ చూసి నా మైండ్ బ్లో అయింది. అండ్ వాట్ ద పీపుల్ బిహైండ్ డిడ్ ఇట్. అంటే I was part of this, like while it was being made, I didn't even know it. అంటే వైజయంతి వాజ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అంటే నేను చేసిన 10 రోజులు కాకుండా మిగతా 80-100 days what they did, I don't know what went beyond. This is one film where I just came on set. నాకు నాగే వచ్చి సీన్ పేపర్ ఇచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ప్యాకప్ తర్వాత వెళ్ళిపోయేవాడిని. సో నేను ప్రీ ప్రొడక్షన్లో జస్ట్ నా కాస్ట్యూమ్ వరకు తెలుసు, ప్రీ ప్రొడక్షన్లో సాంగ్లు, ప్రమోషన్, whenever they call me I come. So I don't know what's happening behind the scenes at all. So when నేను సినిమా చూసినప్పుడు ఇంత చేశారా, ఇంత జరిగిందా, ద సినిమాటోగ్రఫీ, ద మ్యూజిక్, ద డైలాగ్స్, Nagi's direction, what the production house did in terms of backing this film and how they promoted it so classily, the performances that అంటే నేను చేసింది, శామ్ చేసింది తెలుసు, కానీ వాట్ ఎవ్రీ అదర్ యాక్టర్ డిడ్ నాకు అస్సలు తెలియదు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరికీ నచ్చిన ఇంకో సినిమా
part అవ్వడం ఐఎమ్ రియలీ హ్యాపీ. మహానటి లాంటి సినిమా, I know that it doesn't come every now and then. You don't find characters like this every now and then. People won't make it, and even if they make it, they won't make it this well. So I know this is such a one-off film, and I'm really glad that because of these people I became a part, and I'm really glad that I could ante everyday same team తో చేసా, same directors, same producers, they got me in everyday, and I feel proud that everyday తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ని I could use and work my way up in the industry to a position where I could also contribute to the film by being a part of it and getting the younger generation to come and watch it. And I know that younger generation లో ఎవరెవరు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా I know that they are not disappointed because the movie is so beautiful and so brilliant. I'm sure they all had a superb experience watching it. నేను ఎక్కడ వెళ్ళినా దీని గురించే మాట్లాడుతున్నారు. So this team, Nagi, or something else, your team, what you've done is something else, and I think we all should just live in this moment, and it's going to last for a while. So I'm really happy, and thank you all for supporting the film because you liked it. Thank you. Namaskaram. First of all, thank you so much, press and media, for supporting us from the beginning, making our movie a big success. Andariki pedda thanks, and I have to thank my team, starting from my director Nagi. I think without him, I don't know if this project would have happened. So Nagi kick-started the project, and then on to Swapna and Priyanka, producers. I think if there was not any of these people who are here who worked in the movie, I think something would have gone missing today. But I think this is the best team which we got for Mahanati. So thank you, Swapna and Priyanka. And thanks to Sai Madhav Garu, Shivam, everybody in the art department, AD, team, assistant, cameraman, and Danny, DOP, costume department, every single department. Pardon me if I'm missing out any names. And costume Indrakshi, Gaurang, Archana Rao, all the ADs, all the beautiful girls who worked in the movie, and everybody, thanks to one and all. Big thanks to my mom and dad and my sister. They've been a great support. Big thanks to my friends. I think they've been like a big support from the beginning. And my friend Jagdish, he's been I don't know if I would have been able to complete the movie without him. Thanks Jagdish, thanks to everyone. I'm so happy that today we've given such a beautiful picture. It's not just me, it's not just Nagi, or it's not just Swapna, Priyanka. It's all our hard work put together. Everybody has done their part very well. So, and thanks to everyone who wished us after the movie released, tweets, Instagram posts, who called us, who messaged us, to every single person who wished us. Thank you so much, and I hope that we'll keep giving you we all will keep giving you such amazing movies again further, and we'll keep making you happy. Thank you so much. ఓకే
Prasad Garu, and Samantha, Vijay, he was just right here and I forgot his name. Vijay and everybody, every artist, all the directors who worked, Krish, Avstrala Srinivas, and Chaitanya, and yeah, lot of people. Tarun Bhaskar, so many people have worked, so many artists have worked. So big thanks to all of them. And I think without all these artists, all of them have given their full efforts, and I think that's what has made Mahanati. So big thanks. Thank you so much.